తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి తీవ్ర చర్చనీయాంశానికి దారితీసిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే, ఈ వ్యవహారంలో అటు కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ పార్టీ అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో గూడా దీనికి సంబంధించి ప్రస్తావించాలని, కాని పక్షంలో కొంత దీన్ని ప్రత్యేకంగా దీనిపైన గూడా చర్చించే ఉద్దేశంతో గూడా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వ ఆలోచనతో గూడా వైసీపీ ఇక్కడ ఏకీభవించదని గూడా మనకు తెలుసు. కాకపోతే దీనికి సంబంధించి అసలు కూటమి ప్రభుత్వం కొంత దీనిపైన ప్రత్యేకంగా చర్చ పెట్టాలి. దీనిపైన ప్రత్యేకంగా చర్చలు జరపాలనే ఒక యోచనలో ఉంది గాబట్టి, లేని పక్షంలో దీన్ని కొంత ప్రత్యేకంగా చర్చకి దారి తీసుకొని, దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలను గూడా ప్రజలకు తెలియజేసే విధంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎంతోమంది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి ఈ విషయం పైన గూడా పూర్తి స్థాయిలో చర్చకు ఆహ్వానించి, ఎలాగైనా సరే ఇందులో అవకతవకలకు సంబంధించి బయట పెట్టాలనే ఆలోచనలో కూడా కూటమి ప్రభుత్వం అయితే వైసీపీ ఇందులో ఏమీ జరగలేదు. కూటమి ప్రభుత్వం కావాలని మట్టి జల్లుతుంది. లేదు కూటమి ప్రభుత్వం హయాంలోనే జరిగిందని ఒక ధోరణిలో వైసీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా సిట్ దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగిందా? లేదా? వాస్తవాలన్నీ కూడా ప్రెస్ మీట్‌లో చెప్పేదాకా కూడా ప్రజల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కల్తీ జరిగిందని, వైసీపీ నేతలేమో కల్తీ జరగలేదని చెప్తున్నారు కాబట్టి, సిట్ పూర్తి పాయింట్ టు పాయింటు ప్రజలకు తెలియజేస్తే తప్ప, అప్పటి వరకు ఈ గందరగోళం తీరేటువంటి అవకాశం ఉండదని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.